మేడం ఎలా చూస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన కామెంట్ని ఎలా చూస్తారు? ఎందుకంటే కామెంట్ చేయడమే కాదు దాన్ని సమర్థించుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పనికిమాలిన ఎదవనే చెప్పాలి. ఎందుకంటే మహిళల పట్ల అంత నీచంగా అంత జుగుప్సాకరంగా ఒక ఛానల్లో అతను మాట్లాడుతున్నాడు. అది తన సొంత ఛానల్. మరి అంతకుముందు సాక్షికి సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి సాక్షి ఆఫీసుల మీద పడి ఆ రకంగా దౌర్జన్యాలు చేసి గోళ్ళు ఎక్కారు. మరి ఈ రోజున మీరు మీ సొంత ఛానల్లో ఈ రకంగా మహిళల మీద ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే రాధాకృష్ణ మీద ఈ బూతుకృష్ణ మీద ఎటువంటి చర్యలు తీసుకోరా, ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అసలు ముఖ్యంగా ఇతని మీద కేసు పెట్టి జైల్లో పెట్టాలి. మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు నోటికి అడ్డు ఆపు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా మీ భార్యలు కాదు అంటే నంది అంటే నంది, పంది అంటే పంది అంటారంట. అంటే పచ్చకామెరలోటికి లోకమంతా పచ్చగానే కనపడిద్దని చెప్పేసి వీళ్ళ నాయకుడు చంద్రబాబు ఈ రకంగా చెప్తాడేమో వాళ్ళ నాయకులకి. అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల మీద అలాగే మహిళల మీద మీరు ఈ రకంగా ఇప్పుడే కాదు గత 2 సంవత్సరాలుగా కూడా మీరు మీ ఛానల్లో ఇలాంటి వార్తలు పుంకాలుగా రాస్తానే ఉన్నారు. ముఖ్యంగా ఈ రాధాకృష్ణ చెప్పు తీసుకొని కొడతామని చెప్పి క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం. మహిళలకి సంబంధించి ఇటువంటి కామెంట్లు చేసినప్పుడు మహిళల కొంత కూడా దాన్ని ఖండిస్తుంది. కానీ కొంత వర్గం రాధాకృష్ణ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏం చెప్తారు? సిగ్గు శరం మానవత్వం ఒంట్లో రక్తం ఉన్న ఏ ఆడదైనా రాధాకృష్ణకి సపోర్ట్ చేయదు. పార్టీలను పక్కన పెడితే ఒక మహిళల గురించి అంత చండాలంగా మాట్లాడిచ్చిన రాధాకృష్ణని మేమేం అడుగుతున్నామంటే మహిళా లోకానికి అప్పచెప్తే రాధాకృష్ణ మెడలో చెప్పులు దండేసి చెప్పులతో కొట్టి మాకు చేతైనంత వరకు మేము ఏం చేయాలో అది చేస్తాం. ఎందుకంటే వీళ్ళంతా ఈ రాధాకృష్ణ కో బ్యాచీ అంతా ఆడపిల్లల్ని అక్క చెల్లెళ్లతో కాపురాలు చేసే రకమని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, భార్యలను అక్కా చెల్లెళ్ళుగా క్రియేట్ చేస్తున్నారు. భార్యను అక్కా చెల్లెలుగా చేసి పెళ్లిళ్ళే చేసేసేస్తారంట. బుద్ధి జ్ఞానం లేదు. రాతికి చక్కలిగిలేంటి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వజ్రం, అతను ఏళ్ళు పెట్టి గీరినా ఇంకొకటైనా రాతికి చక్కలిగిల్లేదు, వజ్రానికి చక్కలిగిల్లేదు. ఈ ఎదవలో ఈ ముండమోపులు లక్షలు మాట్లాడినా రాతికి లాగా ఒక వజ్రంలాగా కదలని వ్యక్తి ఎవరు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వేలు అనుకున్నా, లక్షలు అనుకున్నా, కోట్లు అనుకున్నా అవన్నీ తిరిగి మీ ముఖానే పడతాయి. ఒక ఎత్తి మన ముఖం మీద మూసుకుంటే తిరిగి మన ముఖం మీదే పడుద్ది. అట్టాటి ఎదవే ఈ రాధాకృష్ణ. ఇంకొకసారి ఇట్టాటి పిచ్చి వాగుడు వాగిచ్చావంటే నీ ఛానల్ నువ్వు కూడా ఈ మహిళా లోకంతో కొట్టుకుపోతావు. ఇది చెప్తున్నారు. పూర్తిగా ఒక్కొక్కరుగా ఏబిఎన్ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. హరి.